వినాయకుడి విగ్రహం దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ వినాయకుడి విగ్రహం సుమారుగా 70 అడుగుల ఎత్తు అయితే ఉంది. మీరు ఒకసారి వినాయకుడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. 70 అడుగుల విగ్రహం, 7 తలలు, ఎంత చూడముచ్చటగా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. 14 చేతులు, సుమారుగా 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. లేపక్షి స్క్రీన్ పైన మీరు ఆ విగ్రహాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. ఆ విగ్రహం ఎంత ఎత్తున ఉందంటే జనాలు కూడా చాలా మంది వస్తున్నారు. క్రౌడ్ కూడా ఒకసారి చూడొచ్చు మీరు క్రౌడ్ని. ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ సుమారుగా ఎన్ని అడుగులు ఉండొచ్చు సార్ విగ్రహం? ఎన్ని అడుగులు? 70 అడుగుల వినాయకుడు, సప్తముఖ మహాశక్తి వినాయకుడు. రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో శివపార్వతులు, రైట్ సైడ్లో బలరాములు ఏర్పాటు చేశాం, లెఫ్ట్ సైడ్లో రావుకేతుని ఏర్పాటు చేశాం. 4 దిక్కులు బారికేట్లు ఏర్పాటు చేశాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మున్సిపల్ నుంచి, గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ కానీ, మున్సిపాలిటీ కానీ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రసాదం కానీ ఇక్కడ తీసుకునేటట్టు వాళ్ళకి వాటర్ కానీ ఏర్పాటు చేశాము. మీరు బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, తిన్నంత ప్రసాదం ఉంటుంది ఇక్కడ. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. సార్ సుమారుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు సార్? సుమారుగా ఎంతమంది వస్తూ ఉంటారు ఈ సంవత్సరం? లక్షల మంది వస్తుంటారు. గత సంవత్సరం చూసుకుంటే లక్షల మంది వచ్చారు. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం, వాలంటీర్లు పెట్టాం. మా అనుభవంతో ఈసారి మేము అడుగడుగా పోలీస్ బందోబస్తు ఉన్నది. మా రేవంత్ అన్న గౌరవ డైనమిక్ లీడర్ మేము ప్రత్యేకంగా ఎందుకంటే ధన్యవాదాలు అన్ని విధాలుగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. మరి వారికి ఇక్కడ పూజలో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పూజలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం మరి వారి కుటుంబ సమేతంగా డైనమిక్ లీడర్ మరి బట్టి విక్రమార్క వారి పూజలో పాల్గొని మల్లు నందిని మేడం మల్లు సూర్య వీళ్ళందరూ పూజలో పాల్గొంటూ మరి వారివి ఇక్కడ కొద్దిసేపట్లో రాగలుగుతారు వారు. మరి ఆ తర్వాత ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, సిటీ ఇన్ఛార్జ్, బీసీ మినిస్టర్, డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు, ఏకైక ఒక్క సీటు గెలిపించిన కాంగ్రెస్ నుంచి సిటీ నుంచి శ్రీ గణేష్ని మరి వారు గెట్రా హైదరాబాద్ అధ్యక్షుడు ఉండే మైనంపల్లి వారివి టైగర్ ఇక్కడికి వస్తున్నారు, పూజలో పాల్గొంటున్నారు. వారికి మేము ప్రత్యేకంగా అందరినీ కలుపుకొని పోయే సిటీల ఏకైక నాయకుడు మైనంపల్లికి వారికి స్వాగతం సుస్వాగతం. గణేష్ ఉత్సవ కమిటీ నుంచి వైస్ ప్రెసిడెంట్ బిల్డర్ రమేష్, ఐఆమ్ వెల్కమ్. వినాయకుడి దగ్గరకు వస్తున్నారు, పూజలో పాల్గొంటున్నారు. చూశారు కదా సార్ మాట్లాడితే మనం చూసుకున్నా ఇక్కడైతే యూజువల్స్ చూడొచ్చు. జనాలు అయితే తండోపతండోలుగా వస్తున్నట్లే ఇక్కడైతే విగ్రహాన్ని అయితే మీరు మళ్ళీ ఒకసారి చూడవచ్చు. విగ్రహం ఏదైతే ఉందో ఎవరో సార్ కొత్త కమిటీ మెంబర్ కావచ్చు ఎవరు వచ్చినట్లున్నారు, వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనాలు చూడొచ్చు, మీరు ఇక్కడ జనాలు చూస్తే ఎలా వస్తున్నారో చూడొచ్చు. ఇక్కడ కూర్చోడానికి కూడా మనకి వీలు లేకుండా అయిపోయింది. ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. పద్మశాలి కుల బాంధవులు ఎవరు ఎవ్రీ ఇయర్ మేము ఈ ప్రోగ్రాం చేస్తాము. 75 ఫీట్ల కండువ, 75 ఫీట్ల జంధ్యం రెండు కూడా స్వామివారికి సమర్పిస్తాం. ఫస్ట్ పూజ మాదే అవుతుంది అనమాట, పద్మశాలి వంశస్థులది. ఒక 20 ఏళ్ల నుంచి ట్రెడిషన్ నడుస్తుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి ఫస్ట్ పూజ ఆయన చేశారు, తర్వాత శంకరయ్య గారి నుంచి ఫస్ట్ టైం మా పూజనే జరుగుతుంది అనమాట. ఈ మా జంధ్యం వస్త్రం సమర్పించినాకనే తర్వాత పూజ సీఎంది గవర్నర్ది అవుతుంది. సార్ ఏంటి ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు సుమారుగా ఇక్కడికి, ఎలా జరుగుతుంది? 100 మంది దాకా కళాకారుల నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొని వస్తాం అనమాట. సో ఈరోజు సీఎం ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కనీసం 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సార్ సుమారుగా ఎన్ని అడుగులు ఉంది సార్? 70 ఫీట్లు అండి. సార్ ఎన్ని తలలు? మా జంధ్యము కండువ వచ్చి 75 ఫీట్లు. గరికమాల కూడా సమర్పిస్తాము, అది కూడా 75 ఫీట్లు. మరి ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ అమర్చారు సార్ మీరు? అది గణేష్ ఉత్సవ కమిటీ, మేము పద్మశాలి సంఘం తరఫున. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, దాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఎలా వస్తున్నారు తండోపతండాలుగా జనాలను మీరైతే చూడొచ్చు. ఇక్కడ చూడండి, అసలుకి కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఏ విధంగా భక్తులు అయితే తరలి వస్తున్నారు ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అసలుకి చూడండి, ఇక్కడ చూడండి వీళ్ళు వెరైటీ డిఫరెంట్ దీన్ని చూడండి ఒకసారి. వీళ్ళు గుట్టల్లో దేవునికి పలహారాలు తీసుకొని వస్తున్నారు వీళ్ళు. ఆ విజువల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అక్కడ చూడొచ్చు, లడ్డు ఎత్తుకొని లడ్డు తీసుకొని వస్తున్న ఆయన్ని అందరూ ఫోకస్ చేసుకొని అర్థం చేయండి.
ఉన్నారు. ఇక్కడ వీళ్ళని ఫోకస్ చేయండి. ఇక్కడ కోలాటం కూడా కోలాటం కూడా ఒకసారి చూడొచ్చు మేము వచ్చేసి
వేలలో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇక్కడ లోకల్ వచ్చారా మీరు? ఖైరతాబాద్ సంబంధించి ఈ ఖైరతాబాద్ ఇక్కడ ఫేమస్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నది. మాకు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం గణేశుడు చేస్తుంటారు కదా, మాకు సంతోషం అనిపిస్తుంది. మా ఏరియా కూడా గణనాథుని ఆశీర్వాదం ఉండేది. ఎన్నో రోజులు నిమజ్జనం చేస్తారు ఇక్కడ? ఓకే, మరి ఖైరతాబాద్ కి సంబంధించి మీరు ప్రతిసారి ఇక్కడికి వస్తారా విగ్రహాన్ని దగ్గర? ఖైరతాబాద్లో ఉంటాం, లోకల్ ఇక్కడ. ఓకే, ఈ సంవత్సరం ఎన్ని ఫీట్లు పెట్టారు వినాయకుడు? 70. ఓకే, మరి చూసారా ఇప్పుడు? చూసాము. మరి ఎలా అనిపించింది? ఆ ఫీల్ ఎలా అనిపించింది? చాలా బాగా. 11 రోజులు మాకు హ్యాపీ. మొత్తం 11 రోజులు ఉంచుతారు ఆ విగ్రహాన్ని? ఓకే, మరి 11 రోజులు ఉంచుతారు. క్రౌడ్ ఎంతమంది వస్తారు సుమారుగా? లక్షలు వస్తారు. లక్షల మంది. సండే సాటర్డే ఫుల్ పబ్లిక్. ఓకే, ఈ ఖైరతాబాద్ ఇంత పెద్ద విగ్రహం పెట్టడం ఎప్పటి నుంచి మొదలైంది? 70 years అవుతుంది. 70 years నుంచి సుమారుగా. ఓకే, ప్రతి సంవత్సరం ఇలానే క్రౌడ్ వస్తూ ఉంటుంది? ఇంకా ఎక్కువ వస్తారు బాబు. ఇంకా ఎక్కువ? ఇంకా గంట తర్వాత ఇంకా ఫుల్ అయిపోతారు. ఇంకా గంట తర్వాత ఇంకా ఫుల్ అయిపోతారు. ఓకే, విగ్రహాన్ని చూసామమ్మా? ఎలా అనిపించింది? ఓకే, ఎలా ఉన్నాడు మరి? సూపర్ ఉంది. సూపర్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తావు నన్ను? ఇక్కడనే ఉంటాం మేము. ఇక్కడనే ఉంటావు? ఓకే, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ. జయ గణపతి బొప్ప. ఇది ఇంత పెద్ద ఉత్సవాలు ఖైరతాబాద్ భాగ్యనగర్ గణేష్ జంట నగరాలకు అన్నీ అందుబాటులో ఉన్నది. అన్నీ ఉచితంగా భోజనాలు గిజనాలు అన్నీ పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క ఈసారి చేస్తున్నాం. అక్కడెక్కలేలా దర్శనం దొరికితే జనాలకు డబ్బులు పెట్టి 500, 1000 రూపాయలు, పాదాలకు 10,000 అని జనాలు మోసపోతున్నారు. మోసపోకుండా డైరెక్ట్ ఫ్రీగా దర్శనం పెట్టేసారు. డైరెక్ట్ ఫ్రీ భోజనాలు గీజనాలు అన్నీ అక్కడ చేసే బదులు ఇక్కడనే చేసుకోండి మీరు దర్శనాలు. యావత్ ప్రపంచంలో ఫస్ట్ గణేశుడు ఖైరతాబాద్ గణనాథుడు. ఈసారి మేము ట్రస్ట్ బోర్డు మెంబర్గా కొత్తగా సభ్యుడిగా అవుతున్నాము కాబట్టి మా మనసులో ఉన్నది చేస్తున్నాం. ఓకే, మీరు బోర్డు మెంబర్ ఇప్పుడు అవుతున్నాం, ప్రస్తుతానికి అవుతున్నారు. మరి ఇక్కడ ఏంటి, ఎలాంటి సేఫ్టీస్ తీసుకుంటున్నారు? ఇక్కడికి వస్తున్న భక్తులకి ఎలాంటి సేఫ్టీస్ తీసుకుంటున్నారు? భక్తులకు అన్ని సౌకర్యాలు అన్నీ జరుగుతున్నాయి. అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. అన్ని ఫెసిలిటీస్ హ్యాపీగా ఫుల్ఫిల్గా వెళ్ళాలి. దేవునితో ద్వారా భార్య పిల్లలతో సుఖశాంతిగా ఉండాలి కానీ కోరుకుంటున్నాం. ఓకే, మరి ఎన్నో రోజులు నిమజ్జనం చేస్తారు విగ్రహాన్ని? 17 తారీఖు 18 తారీఖు అనుకుంటున్నారు. ఆ ट्रेन వల్ల జర కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ट्रेन వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. हेलो, हाँ सर, कहाँ से आया? हम उड़ीसा से। उड़ीसा से आया? कहीं को आया इधर? इधर हम काम करते हैं ना, तो डेली साल देखने के लिए आता है गणेश भगवान को। ओके, गणेश छत्रपति कैसा है? अच्छा, बहुत अच्छा है। बहुत अच्छा। हर साल में आता है देखने के लिए। देखने के लिए हर साल आता है। हर साल आते हैं? ओके, कहीं को होता बहुत प्यारा लगता है गणेश भगवान, हमको बहुत प्यारा लग रहा है इसलिए देखते आता है। ओके, भी अच्छा है? हाँ, अच्छा है। इधर स्पेशल क्या? स्पेशल तो बहुत कुछ देखने को मिलता है। विसर्जन के दिन भी आता है। ओके, गणेश अच्छा है? गणेश है? हाँ, अच्छा, बहुत अच्छा। బ్రో, మీ నేమ్ బ్రో? వినయ్. వినయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో? అది నేటివ్ ప్లేస్ అయితే విజయనగరం, ఏపీ. ఆంధ్ర కుర్రోళ్ళు మీరు? ఓకే. అయితే ఇస్నాపూర్ అనే విలేజ్లో అరవింద కంపెనీలో వర్క్ చేస్తున్నాం. ఆర్సిటీ. అయితే ఇదే ఫస్ట్ టైం ఎంత విగ్రహం చూడండి. ఫస్ట్ టైం ఓకే, హైదరాబాద్ రావడమే ఫస్ట్ టైం. అందులో ఖైరతాబాద్ అనే విగ్రహం చూడటం కూడా ఫస్ట్ టైం. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్ అని? చాలా వీడియోస్లో చూసాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది అనేసి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సరే ఒకసారి విజిట్ చేస్తే ఎలా ఉంటుంది అని బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం, చాలా బాగుంది. ఇప్పుడు చూడగానే గూస్ పింప్స్ వచ్చాయి. చాలా గూస్ బంప్స్ వచ్చాయి చూడగానే. బాగుంది, అంత అనుకోలేదు అసలు ఇక్కడికి వస్తామని. వచ్చాం. ఓకే, మరి మీకు చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఓకే, ఆంధ్రాలో ఇంత పెద్ద విగ్రహాన్ని ఎప్పుడైనా చూసారు? ఆంధ్రాలో ఎప్పుడు పర్లేదు అనమాట. ఇప్పటికి వచ్చి ఆంధ్రాలో కట్టలేదు కానీ. ఓకే, ఇప్పుడు చూసిన ఫీలింగ్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్ మాట. వినాయకుడి విగ్రహం దగ్గర ఇంతమంది క్రౌడ్ని ఎప్పుడైనా చూసారా మీరు? బాగానే ఉన్నారు. ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది వచ్చారు. మేబీ ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారేమో. ఓకే, ఎలా ఉంది వినాయకుడి విగ్రహం? విగ్రహం అయితే
ఇంకా అనుపు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అదే డ్రీమ్ ఉండిపోయింది. అయితే నా డ్రీమ్ ఏంటంటే చూడాలి, ఎలాగైనా ఇంత హైట్ బాంబ్ చూడాలి అనే థాట్ ఉండేది ఇంతవరకు. ఫైనల్గా చూసాను, చాలా ఇంప్రెస్ అయ్యింది. బొమ్మ చూడగానే ఇంప్రెస్ అయ్యింది. ఓకే, మీకు కూడా అలా అనిపించిందా? చాలా అనిపించి బాగుంది. అవును భయ్య, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఇంకా ఉందామంటే పోలీసులు తగిలేస్తారు, అదే భయం వేస్తుంది. ఇంకేం వస్తారో మరి కొంచెం కూడా ఎత్తురాడు భయం వేస్తుంది, అందుకే వెళ్ళిపోతున్నాం. హాయ్ అండి. హలో, మీ నేమ్ అండి? చెప్పొద్దట. పర్లేదు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖైరతాబాద్. మరి ఈ విగ్రహాన్ని 70 అడుగుల విగ్రహాన్ని చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా కొత్తగా చేస్తున్నారు కదా. ఓకే, మీరు ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడ? ప్రతి ఇయర్ వస్తాం, మేము ఇక్కడే ఉంటాం ఖైరతాబాద్లో. ఓకే, అంటే నిమజ్జనం ఎప్పుడు చేస్తారు నార్మల్గా? ఎన్ని డేస్ ఉంచుతారు ఇక్కడ విగ్రహాన్ని? మేబీ 11 or 12. ఓకే, అంటే ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు ప్రతి ఇయర్ ఇక్కడికి సుమారుగా మీకు తెలిసినంత వరకు? lakhs of people. ఓకే, మీకు బాగా నచ్చేది ఏంటి ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం దగ్గర? పెద్ద వినాయకుడు. మీ పెద్ద వినాయకుడు. మీ పేరండి? ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఖైరతాబాద్. ఇక్కడే ఖైరతాబాద్. ఏంటి మరి విగ్రహం చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? చెప్పలే మా ఫీలింగ్ చెప్పలేకపోయారు. ఎన్ని ఫీట్స్ ఉంది విగ్రహం సుమారుగా? 70 feet ఏమో. 70 feet. మీరు ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి? ప్రతి ఇయర్ వస్తాం. ఓకే, మరి ప్రతి ఇయర్ ఇక్కడే ఉంటారు. ప్రతి ఇయర్ ఎంతమంది వస్తూ ఉంటారు సుమారుగా ఇక్కడ? చాలా మంది వస్తారు, లెక్క పెట్టలేము మనం, చాలా మంది వస్తారు. చాలా అంటే చాలా మంది వస్తారు. ఓకే, మరి ఇక్కడ స్పెషల్ ఏంటి మీకు తెలిసి స్పెషల్ ఏంటి ఇక్కడ? ఖైరతాబాద్ అంటే బడా గణేష్ స్పెషల్. ఇక్కడ ఖైరతాబాద్ ఫేమస్ అయింది మా పెద్ద వినాయకుడి వల్ల. ఓకే, ఓకే, ఫైనల్గా మరి వినాయకుడి గారికి ఇక్కడ లడ్డు పెడతారు కదా, దాన్ని వేలం పాట వేస్తారు అన్ని చోట్ల వేసినట్లు ఇక్కడ? ఇస్తారు. ఓకే సార్, మీ పేరు సార్? దామోదర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హయత్నగర్ నుంచి వచ్చారు. సార్ ఏంటి సార్, ప్రతి సంవత్సరం ఇక్కడికి జనాలు సుమారుగా ఎంతమంది దాకా వస్తారు? లక్షల మంది వస్తారండి. 70 అడుగులు. ఓకే సార్, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు వినాయక చవితి సందర్భంగా? భగవంతుడు వినిపించుకుంటూ మేము వస్తున్నాం, అంతేనండి. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాను. మరి ఇక్కడ విజువల్స్ కావచ్చు, సెక్యూరిటీ కెమెరాస్ కావచ్చు, వినాయకుడిని 70 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీ విత్, చాలా ఫీలింగ్ హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేడం మీరు? మేడం మీ పేరు? సుచరిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం, మరి 70 అడుగుల విగ్రహాన్ని చూశారు కదా, మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? జన్మ ధన్యమైంది. ఎంతో జన్మ అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశం రాదు కదా. దేవుడు మమ్మల్ని పిలిపించుకుంటూ మేము వస్తున్నాం, అదృష్టవంతులు. ప్రతి సంవత్సరం వస్తారా మేడం మీరు ఇక్కడికి? 10 సంవత్సరాల నుంచి. హాయ్, ఫ్రెండ్ తీసుకొస్తాను. హాయ్, పేరు ప్రతాప్ అండి. అది అంబర్పేట నుంచి వస్తున్నాను. ఈ గణేష్ ఫస్ట్ టైము సీఎం అందరికన్నా ముందు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద వినాయకుడి దగ్గర ఫస్ట్ పూజ చేయడము, ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడము నాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తారండి. 10 సంవత్సరం అంటే తర్వాత ఇప్పుడు ముందు వచ్చాను. ఇంతకుముందు ఒక 3rd day 4th day అప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటాను. చాలా చాలా బాగుంది, చాలా వెరీ ఎక్సలెంట్. చాలా మన ఇండియాలోనే గొప్ప పెద్ద విగ్రహం దగ్గర నేను దర్శనం చేసుకోవడం హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. సార్ మీ పేరు? శేఖర్ గౌడ్ నా పేరు. అంబర్పేట నుంచి వస్తున్నాం. 70 అడుగుల వినాయకుని విగ్రహాన్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈసారి ఇంకా బాగుంది, ప్రతిసారి కంటే ఈసారి ఇంకా చాలా మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం వస్తారా? కంపల్సరీ వస్తామండి. తను వచ్చేసి మా ఫ్రెండ్, ఈసారి మా ఫ్రెండ్ ద్వారా మేము వచ్చాము ఇక్కడికి. ఫ్రెండ్ ద్వారా వచ్చారు? నాగేష్. మీ ఫ్రెండ్ ద్వారా తెలుసు? మీ పేరు? రెగ్యులర్, మాకు రెగ్యులర్ వస్తుంటాము. ఈసారి మా ఫ్రెండ్ జరా మొత్తం ఇదంతా చేయించాడు మాకు, చాలా హ్యాపీ. పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. మేము ఖైరతాబాద్ పద్మనాభ సంఘం సంస్థ మెంబర్షిప్ ఉన్నాము. మేము ప్రతి సంవత్సరం గరిగమాల 108 అడుగుల కండువా, స్వామివారి లడ్డు ప్రసాదం నివేదిస్తాము. మస్ట్ మేము ఆర్గనైజ్ అంతా ఉదయం 8:30 వరకు అసోసియేషన్ వాళ్ళు మాకు టైం ఇచ్చినారు. ఆ టైం వరకు మేము ఇన్ టైంలో పూర్తి చేసుకున్నాం మా కార్యక్రమం. సుమారుగా ఎన్ని రోజులు ఉంచుతారు ఈ విగ్రహాన్ని? 11 days ఉంది, 11 రోజులు ఉంటుంది. నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమండి? నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? సోమవారం, నెక్స్ట్ మండే అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ మండే. లడ్డు ఎంత సేల్ అవుతుంది ఇక్కడ సుమారుగా ప్రతి సంవత్సరం?
లడ్డు పాట ఎంత సేల్ అవుతుంది? లడ్డుపాట గణపతి వేయరండి, ఖైరతాబాద్ గణపతి లడ్డుపాట వేరు. ఒక బాలాపూర్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉండదు. ఉచిత పంపిణీ ఉంటుంది, ఉచిత పంపిణీ ఉంటుంది. వేలం పాట అలాంటిది ఏమి ఉండదు. ఖైరతాబాద్ లడ్డు ఎలాంటిది ఉండదు. మరి ఎలా అనిపిస్తుంది? అందరికీ ఉచితంగా పంచి చేస్తారు. మరి ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నారు కదా. హ్యాపీ అండి, హ్యాపీ. ఆ విఘ్న నాయకుడు ఆశీస్సులు ఉంటే అందరూ బాగుంటారు, రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు, చల్లగా ఉంటారు. హాయ్, ఎక్కడి నుంచి వస్తారు? మాది ఇక్కడే ఖైరతాబాద్. మరి మీరు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? విగ్రహాన్ని చూసారా? చూసాను. ఎన్ని అడుగుల విగ్రహం? 70 ఉన్నాయి. బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. మరి మీరు ప్రతి సంవత్సరం వస్తారంటున్నారు కదా, ఇక్కడ ఎన్ని రోజులు చూస్తారు ఈ విగ్రహాన్ని? 30 years నుంచి 30 years నుంచి చూస్తున్నారు. అది కాదండి, ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకుని పెట్టారు కదా, నిమజ్జనానికి ఎప్పుడు తీసుకెళ్తారు మళ్ళీ? 17వ తారీఖు. మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు అంటున్నారు కదా, మీకు ఎవరైనా చెప్పారా ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం ఉంటుందనేసి? ఎలా తెలిసింది? మేము ఇక్కడనే ఒట్టి పెరిగినాం, 1 feet నుంచి చూస్తున్నాం. 1 feet నుంచి చూస్తున్నాం మేము. ఒక్క అడుగు విగ్రహం నుంచి చూస్తూ వస్తున్నారు, ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నారు. మరి ఇక్కడికి జనాలు ఎంతమంది దాకా వస్తారు సుమారుగా? పర్ డే 2 lakhs దాకా వస్తారు. 2 lakhs దాకా వస్తారు పర్ డేకే. చాలా అంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది జనాలు రావటం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.
ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడ ఖైరతాబాద్? లేదు బ్రో, ఈ సంవత్సరం వచ్చారు. ఎలా తెలిసింది మరి ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది? అందరికీ తెలుసు కదా బ్రో, ఖైరతాబాద్ అంటే కామన్ గా అయితే అందరికీ తెలుసు. మరి ఎన్ని ఫీట్ల విగ్రహం ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్ లో ఉంటుందని. ఓకే, అంత అయితే బాగుంది బ్రో. పొద్దున కూడా జనం చాలా గట్టిగా వచ్చారు బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో వస్తారని. ఎంత ఖాళీగా ఉంది అనుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఓకే, మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం బ్రో. ఫస్ట్ టైం వస్తున్నాం మేము. మాకు కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది 70 అడుగుల విగ్రహాన్ని దగ్గర నుంచి చూస్తున్నాను? ఫస్ట్ టైం చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. చాలా అంటే ఆ ఫీలింగ్ చెప్పుకోలే, అంత బాగుంది. మాకు మంచిగా అనిపించింది. చాలా బాగుంది. మూసాపేట నుంచి వస్తున్నారు. ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి? ప్రతి ఇయర్ వస్తారు. ఓకే, మరి చూసారా వినాయకుడిని? చూసానండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎన్ని ఫీట్లు ఉంది సుమారుగా? 60 అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. ఒక 70 ఫీట్లు ఉంది. ఓకే, మరి 70 అడుగుల విగ్రహాన్ని చూసిన తర్వాత మీకు మనసు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, సంతోషంగా ఉంది. సార్, మరి ప్రతి సంవత్సరం వస్తారంటున్నారు కదా, ప్రతి సంవత్సరం ఇక్కడ నార్మల్గా ఎంతమంది వస్తారు? సంవత్సరానికి కౌంట్ పెరుగుకుంటూ వస్తుందా? క్రౌడ్ పెరుగుతూ వస్తుంది, ఎప్పుడు పెరుగుతూ వస్తుంది. ఓకే, ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్నో రోజున నిమజ్జనం చేస్తారు? సుమారు 9వ రోజు. 9వ రోజున చేస్తారు. మరి ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? సేమ్ యాజ్ యూజువల్ బాగా జరుగుతుంది, ఎప్పుడు కూడా బాగా జరుగుతుంది. ఆ వినాయకుడు అందరికీ ఆయురారోగ్య ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్లకుంట నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారు. మరి ఇక్కడ మీకు ఎలా అనిపించింది ఇప్పుడు చూసిన తర్వాత? సంతోషంగా ఉంది. ఆయన దర్శనం దొరకడం చాలా ఇంపార్టెంట్. ఆయన దర్శనం దొరకడం చాలా సంతోషంగా ఉంది. నల్లకుంట నుంచి వచ్చాము, ప్రతి సంవత్సరం వస్తాము. ఇలా దేవుడి దర్శనం కోసం వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని భక్తులందరినీ చూసి మాకు సంతోషంగా ఉంది, మాకు దర్శనం కలిగింది. ఓకే సార్, సుమారుగా సంవత్సరానికి ఇక్కడ ఎంతమంది వస్తారు? కౌంటింగ్ అంత ఐడియా లేదండి, చాలా మంది వస్తారు, భక్తులందరూ వస్తారు. ప్రస్తుతం పొద్దున్నే అయింది కాబట్టి కొంచెం తక్కువగా వచ్చారు. క్రౌడ్ పెరుగుతుందంట, ఇంకెక్కువ వస్తారు. ఆయన భక్తులు, జగమంతా ఆయన భక్తులే కదా, ఎవరైనా ఆయన భక్తులే. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఇక్కడే పక్కన అశోక్ నగర్. ఓకే, మరి ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ప్రతి సంవత్సరం వస్తుంది. 20 ఏళ్ళ నుంచి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి సుమారుగా కాదు, కరెక్ట్గానే సుమారుగా కూడా సుమారేంది. ఓకే, విగ్రహాన్ని చూసారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్ని అడుగులు పెట్టారు? 70 అడుగులు. ఓకే, మరి ఎంతమంది క్రౌడ్ వస్తారండి? 20 సంవత్సరాల నుంచి వస్తారంటున్నారు కదా, 20 సంవత్సరాల నుంచి మీరు దాదాపు డే బై డే పెరుగుతున్నారు జనాలు, డే బై డే పెరుగుతున్నారు. ఓకే, ఇయర్లీ జనాలు పెరుగుకుంటూ వచ్చారా, తగ్గుకుంటూ వచ్చారు? పెరుగుకుంటూ వచ్చారు. ఇక్కడ ఫేమస్ ఏంటి? 70 అడుగుల విగ్రహమైనా ఫేమస్, ఇంకేమైనా ఫేమస్ ఉందా? చాలా ఉన్నాయి ఫేమస్, అంటే ఆ మాత్రం కూడా నిలబడ్డారు ఇక్కడ. ఖైరతాబాద్ కి సంబంధించి నేను అడుగుతుంది. ఖైరతాబాద్ ఫేమస్ కాబట్టి ఖైరతాబాద్ కి వస్తారు, దేశం మొత్తం వస్తారు. ఇక్కడ నార్మల్ గా ఎన్నో రోజు నిమజ్జనం చేస్తారండి? 11వ రోజు చేస్తారు. ఓకే, ఇక్కడ లడ్డు పాట లాంటివి అలాంటివి జరుగుతాయండి ఇక్కడ కూడా? లడ్డు పాట అంటే లడ్డుని పాట పాడతారు కదా, అలా జరుగుతుంది ఇక్కడ? అవి గణేష్ నిమజ్జనం దగ్గర అలా బూతుపాటలు పెట్టడం కరెక్ట్ కాదు. బూతుపాటలు కాదండి, నార్మల్ గా అన్ని చోట్ల జరుగుతుంటాయి, శబ్దాలు ఉంటాయి, అవన్నీ కామనే.
ఓకే, మీకైతే ఫీలింగ్ బాగుంది ఇప్పుడు చూసిన తర్వాత? హ్యాపీగా ఉంది. ఇది మూడోసారి ఈ రోజు చెప్పులు లేకుండా ఇప్పుడు ఫోటో తీద్దామని వెళ్తుంటే ఎవరో సీఎం గారు వస్తున్నారంట, ఆపేసి సీఎం గారు వస్తున్నారని ఆపేసారు. దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారా బ్రో ఇక్కడికి? ఈసారి వచ్చారు. మరి చూసారా విగ్రహాన్ని? చూసారా వినాయకుడి విగ్రహాన్ని? ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఓకే, అంటే ఎన్ని అడుగులు ఉంది సుమారుగా? 70 feet. 70 feet. ఎన్ని అడుగులు ఉందో ఐడియా లేదు మీకు? ఓకే ఓకే, మరి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతమంది క్రౌడ్ వస్తారు అనుకుంటున్నారు మీరు? చాలా మంది వస్తారు, వేలల్లో వస్తారు. ఓకే, మీరు ప్రతి ఇయర్ వస్తారు అంటున్నారు కదా? ప్రతి ఇయర్ ఈ సంవత్సరం వచ్చారు మీరు. మీకు ఎవరి ద్వారా వచ్చారు? మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఫేమస్ అని? ఇక్కడ ఫ్రెండ్స్. నేను అసలు దిల్సుఖ్ నగర్ కోచింగ్ తీసుకుంటే ఫ్రెండ్స్ ద్వారా వచ్చాను. ఓకే, మీరు తెలంగాణేనా? తెలంగాణ ఖమ్మం. ఓకే, మీకైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చూసారా? ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మరి మీకు? బాగుంది, చాలా పెద్దగా ఉంది, కానీ చాలా దగ్గర ఉంది. అది అక్కడి నుంచి చూడడానికి అవుతలేదు, మొత్తం ఫుల్ విగ్రహం. ఓకే, ఫుల్ ఇట్లా చాలా పైకి చూడాల్సింది, అంత పెద్దగా ఉంది, కళ్ళు కూడా సరిపోవట్లేదు చూడటానికి. చాలా బాగుందండి. చాలా బాగుంది. మీరు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? లేదండి, ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చారు. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం ఉంటుందని? మీకు ఎలా తెలిసింది? అంటే ప్రతి ఇయర్ చాలా ప్రమోషన్స్ తెలుస్తూ ఉంటుంది, చాలా ఫేమస్ కదా ఇట్లా మన తెలంగాణలోనే. చాలా పెద్ద విగ్రహం పెడతారు కాబట్టి ఈసారి ఇంకా 70 feet పెట్టారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇంకా మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారా బ్రో మీరు ఇక్కడికి? లేదు, సెకండ్ టైం వస్తున్నారు. ఓకే, ఎలా అనిపించింది మరి? ఎన్ని అడుగులు విగ్రహం పెట్టారు? 70. ఈసారి 70 పెట్టారు. 70 feet పెట్టారు. మరి ఎలా అనిపించింది ఆ ఫీల్ చూసిన తర్వాత? ఇప్పుడు చూడాలి, వెళ్ళి చూసిన తర్వాతనే డిసైడ్ అవ్వాలి. ఓకే, మరి ప్రతి సంవత్సరం వస్తారంటున్నారు కదా, సుమారుగా ఇక్కడికి ఎంతమంది జనాలు వస్తారు? అంటే క్రౌడ్ ఐ మీన్ క్రోడ్స్ లోనే ఉంటారు, చాలా మంది వస్తారు. హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అంత ఫేమస్ అవ్వడానికి ఏంటి రీజన్? రీజన్ అంటే పెద్ద గణేశుడు మెయిన్లీ, అండ్ సిటీలోనే పెద్దది కాబట్టి ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంది, ముందు నుంచి కూడా ఉంది. ఆల్మోస్ట్ 1954 నుంచి కూడా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ఆ ఫేమస్ అనేది ఉంది. ఆ నమ్మకాలు కూడా బాగున్నాయి కాబట్టి. ఎన్ని రోజులు ఉంచుతారు సుమారుగా ఈ విగ్రహాన్ని? మేబీ 11 days అనుకుంటున్నాను. 11 or 9 days మ్యాక్స్. ఓకే, మరి ఇక్కడికి జనాలు చాలా మంది క్రౌడ్ వస్తారు కదా, వాళ్ళ సేఫ్టీస్ చూసుకుంటారు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఐ మీన్ పోలీస్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. ఫస్ట్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి, తర్వాత వాళ్ళ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. ఓకే, ఇప్పుడైతే చూడడానికి వెళ్తున్నారు. ఎలా ఉంది మరి ఫీలింగ్ మీకు ఇప్పుడు? ఐ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్. చూసిన తర్వాత ఆ ఫీల్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. చాలా బాగుంది, ఉంది, క్లాస్గా ఉంది. ఓకే, ఎన్ని అడుగులు విగ్రహం పెట్టారు ఈ సంవత్సరం? 90 అడుగులు. 90 అడుగులు? 70 అడుగులు. 90 అడుగులు కాదండి, 70 అడుగులే కదా? 70 అడుగులు ఫస్ట్ అనుకున్నా కదా, 70 అడుగులు. ఓకే, మరి ఏంటి మీకు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారా? చూడటానికి కాదు, ఈ సంవత్సరం వచ్చాం. ఈ సంవత్సరం వచ్చారు. ఎవరు చెప్పారు ఇక్కడ? చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ బాగుంటుంది, విగ్రహం బాగుంటుంది, కొత్తగా పెట్టారని. వాళ్ళు అంటే మేము వచ్చాం చూడటానికి. ఫస్ట్ టైం వచ్చారు మీరు ఇక్కడికి? అందరూ అనుకుంటుంటే ఎలా ఉంటుందని చూడటానికి వచ్చారు. చూడాలి కదా మరి. చూసారా మరి? చాలా బాగుంది. ఓకే, ఎలా ఉన్నాడు గణేశుడు? ఎలా ఉన్నాడు? చూస్తానికి కళ్ళు చాలు అంత బాగుంది. ఓకే, ఇంతకుముందు ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడ ఏం చూసారు? చూడలేదు మేము. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూడటం. మీకైతే ఎలా అనిపించింది? ఫీలింగ్ ఎలా అనిపించింది మరి? ఇంకా చూడాలనిపిస్తుంది.